సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణంతో మహేష్ బాబు చాలా కుంగిపోయారు. తల్లి అంటే మహేష్ బాబుకి చాలా ప్రాణం. తల్లికి సంబంధించిన ఏ విషయమైనా అభిమానులతో పంచుకునేవారు మహేష్. ఆమె మరణం తర్వాత కొన్నాళ్ల పాటు మహేష్ చాలా కుంగిపోయారు. అయితే ఇందిరాదేవి గారిని మొదట వివాహం చేసుకున్నారు కృష్ణ గారు. నటన మీద ఉన్న మక్కువతో కృష్ణ గారు డిగ్రీ పూర్తయిన వెంటనే మద్రాసు వెళ్లారు. అక్కడ అవకాశాల కోసం వేచి చూస్తున్న సమయంలోనే, అంటే 1965లో 'తేనె మనసులు' అనే సినిమా ద్వారా తెరంగేటం చేశారు. ఇక ఆ సంవత్సరమే నవంబర్లో కృష్ణ గారు ఇందిరాదేవి గారిని వివాహం చేసుకున్నారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో ఇందిరాదేవి గారికి వివాహం జరిగిన తరువాత వీళ్ళ వైవాహిక జీవితం కొన్నాళ్ల పాటు సజావుగానే సాగింది. ఈ క్రమంలోనే ఈ జంటకు రమేష్ బాబు, పద్మావతి జన్మించారు. ఆ సమయంలోనే కృష్ణ గారు తోటి నటి విజయ నిర్మల గారితో చాలా కాలం పాటు సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలా 1969లో ఆమెను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. విజయ నిర్మల గారిని వివాహం చేసుకున్న తరువాత సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ విషయాన్ని నేరుగా తన భార్య ఇందిరాదేవి గారికి చెప్పగా, మొదట్లో ఈ విషయం విని ఆమె చాలా బాధపడిందట. ఆ తర్వాత భర్త నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని తేల్చి చెప్పేశారని తెలిసింది. ఇక రెండో పెళ్ళైనా భర్తతోనే కలిసి ఉంటా అని సూటిగా చెప్పారట. దీంతో కృష్ణ గారు ఇద్దరు భార్యలతోనూ కలిసి ఉండేవారు. విజయ నిర్మల గారిని వివాహం చేసుకున్న తరువాత కూడా ఇందిరాదేవి గారితో ఎక్కువగా కలిసి ఉండేవారు కృష్ణ గారు. ఈ క్రమంలోనే ఈ జంటకు మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శినిలు జన్మించారు. పిల్లలు జన్మించాక ఇందిరాదేవి గారు తన పిల్లలతోనే కలిసి ఉండేవారు. కానీ కృష్ణ గారు మాత్రం విజయ నిర్మలతోనే ఎక్కువగా ఉండేవారని టాక్ వినిపించింది. బ్రతికినంత కాలం ఇందిరాదేవి గారు చాలా నిస్వార్థంగా కుటుంబం కోసం జీవించారు. 70 ఏళ్ల ఇందిరాదేవి గారి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.